మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూప్‌లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ నందు 2026-27 విద్యా సంవత్సరం సంబంధించి ప్రోగ్రెషన్ యాక్టివిటీ, స్టూడెంట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంటే ఒక రకంగా చెప్పాలంటే స్టూడెంట్ ప్రమోషన్ మాడ్యూల్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది చూద్దాం. ఈ స్టూడెంట్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏంటంటే ప్రస్తుతం మన పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థులను ప్రస్తుతం చదువుతున్న తరగతి నుంచి నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయటమే అన్నమాట. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లాస్ వైజ్గా కంప్లీట్ చేయాలి. తర్వాత స్కూల్ వైజ్గా మనం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. దాని కొరకు మనం యూడేస్ ప్లస్ సైట్లో లాగిన్ కావాలి. దాని యొక్క యూడేస్ ప్లస్ కొంచెం మార్చాడు వెబ్సైటు. అది మనం అందుకని గూగుల్లో యూడేస్ ప్లస్ అని టైప్ చేసి చెక్ చేసి వెళ్ళండి. లేదంటే ఇప్పుడు చూపించిన విధంగా, లేదంటే మన జిఎస్ఆర్ మ్యాథ్స్ వెబ్సైట్లో డైరెక్ట్గా యూడేస్ ప్లస్ లాగిన్ లింక్ ఉంటుంది. అన్ని మాడ్యూల్స్కి ఒకే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మనం స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా మన యూడేస్ పాస్వర్డ్ ఇచ్చి మనం ఏ మాడ్యూల్ అయినా అక్కడి నుంచి లాగిన్ కావచ్చు. ఇప్పుడు మనకి సెర్చ్ ఇంజిన్లో యూడేస్ ప్లస్ అని క్లిక్ చేయగానే udaysplus.gov.in అని వస్తుంది. దీన్ని మాత్రమే క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే మనకి లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది. ఈ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకున్న మీద గో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీంట్లో స్టూడెంట్ మాడ్యూల్ మీద లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సైన్ ఇన్ టు కంటిన్యూ యూడేస్ ప్లస్ SDMS అని ఉంటుంది, స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ యూడేస్ కోడ్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేయండి, సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మనం ఇప్పుడు యూడేస్ ప్లస్ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2026-27 ఎనేబుల్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇప్పుడు మన స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకోగానే మనకి మెనూలో ఇక్కడ మొబైల్లో చేస్తున్నట్లయితే ఇక్కడ యారో మార్క్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని ఉంది కదా. ఈ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్లోనే మనం ఇప్పుడు వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్లోనే ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఇంపోర్ట్ మాడ్యూల్ ఎనేబుల్ అవుతుంది. అలాగే డ్రాప్ బాక్స్ కానీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కానీ, ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ఇవన్నీ యాక్టివేట్ అవటం జరుగుతుంది. అంటే ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాతే మన పాఠశాలలోకి కొత్త విద్యార్థులను యాడ్ చేసుకుంటానికి ఉపయోగించే ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయుటకు ఏం చేయాలంటే ఈ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంటుంది, సమ్మరీ, ఇది ప్రోగ్రెషన్ సమ్మరీ, సెక్షన్ వైజు, ఫైనలైజ్ ప్రోగ్రెషను. ఇక్కడ మనకి గో మీద క్లిక్ చేయాలి. ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది అన్ని తరగతుల ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో గో మీద క్లిక్ చేయగానే ఇప్పుడు క్లాస్ సెలెక్ట్ చేసుకోమంటుంది, సెక్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ 4 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ క్లాస్ 4 అనేది ఏంటది 2025-26లో 4th క్లాస్ చదువుతున్న విద్యార్థుల వివరాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళను మనం 2026-27 విద్యా సంవత్సరంకి 4th నుంచి 5th క్లాస్కి ఇప్పుడు మనం ప్రమోట్ చేస్తాం, ప్రోగ్రెషన్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెక్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయాలి. గో మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఆ పాఠశాలలో ఉన్న ఆ క్లాసులో ఉన్న విద్యార్థుల వివరాలు మొత్తం మనకి డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. అది ఏ క్లాస్ అయినా సరే, 1st to 10th. ఇప్పుడు ఫస్ట్లో ఈ విద్యార్థి యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేది ఉండటం జరుగుతుంది. స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఈ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్లో నేము, పెన్ నంబర్, స్టేట్ కోడ్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్,
ఫాదర్స్ నేము, మదర్స్ నేము ఉండటం జరుగుతుంది. తర్వాత ప్రోగ్రెషన్ స్టేటస్ డీటెయిల్స్ ఉంటుంది 25-26 సంబంధించి. తర్వాత ఎలిజిబుల్ ఆర్ ప్రమోటెడ్ క్లాస్ అండ్ సెక్షన్ ఉంటుంది, స్టేటస్ ఉంటుంది. తర్వాత ప్రోగ్రెస్డ్ ఆన్ అని డేటు, టైము ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. యాక్షన్లో మనకి అప్డేట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విద్యార్థిని పై క్లాస్కి ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఈ ప్రోగ్రెషన్ స్టేటస్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలి ఈ విద్యార్థికి అనేది చూద్దాం. ఈ విద్యార్థికి ఏ విధంగా కంప్లీట్ చేస్తామో ఆ క్లాస్లో ఉన్న అందరి విద్యార్థుల ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్లో మనం చేసేది ఏముండదు. మనం చేయవలసింది ప్రోగ్రెషన్ స్టేటస్, ఎలిజిబుల్ ఆర్ ప్రమోటెడ్ క్లాస్ అండ్ సెక్షన్, తర్వాత యాక్షన్, ఈ మూడిట్లో అనమాట. ఇప్పుడు ప్రోగ్రెషన్ స్టేటస్లో మనకి క్లిక్ చేసినట్లయితే మనకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్, నాట్ ప్రమోటెడ్ ఆర్ రిపీటెడ్, తర్వాత ప్రమోటెడ్ విత్ ఎగ్జామినేషన్. ఈ ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్, ఒక స్టూడెంట్ పాఠశాలకి సరిపోను అటెండెన్స్ ఉండి ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం ఎగ్జామినేషన్స్ కూడా అటెండ్ అయినట్లయితే, రాసినట్లయితే ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోగానే మార్క్స్ ఇన్ పర్సంటేజ్ అడుగుతుంది. అంటే ఇప్పుడు ఏదైతే క్లాస్ మనం సెలెక్ట్ చేసుకున్నామో విద్యార్థిని, ఆ విద్యార్థి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్లో ఉన్న మార్క్స్ పర్సంటేజ్ అనేది ఎస్ఏ టర్మ్ 2లో ఏ మార్కులు అయితే వచ్చినాయో ఆ మార్క్స్ పర్సంటేజ్ ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఎంటర్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, ఈ అకాడమిక్ ఇయర్ 2025-26 అకాడమిక్ ఇయర్లో మనకి జరిగిన వర్కింగ్ 220, 226, 229 జరుగుతుంది కదా. 6 వర్కింగ్ డేస్కి మొత్తం ఈ విద్యార్థి ఎన్ని డేస్ అటెండ్ అయ్యాడు అది. తర్వాత స్కూలింగ్ స్టేటస్, ఇక్కడ ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ కాబట్టి స్కూలింగ్ స్టేటస్ ఇక్కడ మనకి ఈ విద్యార్థి కనుక మన స్కూల్లోనే, మన పాఠశాలలోనే చదువుతున్నట్లయితే స్టడీయింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ అని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా లెఫ్ట్ ది స్కూల్ టు టీసీ, లేదా టీసీ తీసుకుని లేదా టీసీ లేకుండా స్కూల్ వదిలి వెళ్ళాడు అనుకోండి, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ మనం సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఎలిజిబుల్ క్లాస్ ఆర్ ప్రమోటెడ్ క్లాస్ అండ్ సెక్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి స్టడీయింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇప్పుడు ప్రమోటెడ్ ఆర్ ఎలిజిబుల్ ఆర్ ప్రమోటెడ్ క్లాస్ ఆటోమేటిక్గా నెక్స్ట్ క్లాస్ డిస్ప్లే అవుతుంది. మనం సెక్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే అప్డేట్ మీద క్లిక్ చేయాలి. ఇది ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్. కొంతమంది విద్యార్థులు ప్రమోట్ కారు, అటెండెన్స్ సరిపోదు, ఎగ్జామ్స్ రాయరు, అప్పుడు నాట్ ప్రమోటెడ్ అని పెట్టాలి, అంటే అతను ప్రమోట్ చేయలేదు, లేదా రిపీటర్ అని పెట్టాలి, అంటే అదే పాఠశాలలో అదే క్లాస్లో చదువుతున్నట్టు అనమాట. అప్పుడు మనం ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు రిపీటర్ సెలెక్ట్ చేసుకోగానే ఇప్పుడు పర్సంటేజ్ కూడా అటెండ్ అయిన వరకు ఎగ్జామ్స్ ఏమైనా అటెండ్ అయితే ఎంత పర్సంటేజ్ వచ్చిందని ఎంటర్ చేయాలి. తర్వాత నెంబర్ ఆఫ్ డే స్కూల్స్ అటెండ్ అయినంత వరకు మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టడీయింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ అయితే స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేయాలి. లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ అంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ క్లాస్ అనేది 4th క్లాస్ ఇప్పుడు యాక్చువల్గా 25-26లో ఏ క్లాస్లో ఉన్నాడో ప్రమోషన్ ఆర్ ఎలిజిబిలిటీ క్లాస్ కూడా అదే క్లాస్ చూపిస్తుంది. అది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఇది రెండో ఆప్షన్. మూడో ఆప్షను ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్. ఒక విద్యార్థి మనకి ఎగ్జామ్స్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి ప్రమోట్ చేయాలంటే. కాబట్టి ఎగ్జామినేషన్స్ మనకి పాస్ అవ్వకపోయినా మనకి అటెండెన్స్ ఫుల్ఫిల్ చేసినట్లయితే 75% కదా మనకి అటెండెన్స్ అనేది సరిపోయినట్లయితే నెక్స్ట్ క్లాస్కి పంపుతున్నట్లయితే ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ చేసుకోగానే మార్క్స్ ఇన్ పర్సంటేజ్ అనేది ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ అనేది మాత్రం ఉంటుంది. మనం ఎన్ని రోజులు అటెండ్ అయ్యారో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత స్టడీయింగ్ ఇన్ ది సేమ్ స్కూల్ పెడతాం, అదే స్కూల్లో ఉంటే, లేదా పాఠశాల విడిచి వెళ్ళిపోతే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీఆర్ వితౌట్ టీసీ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ క్లాసు ఎలిజిబుల్ క్లాస్ ఆటోమేటిక్గా వస్తుంది. సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేస్తాం. కాబట్టి ఈ 3 కేటగిరీలో ఏది ఆ స్టూడెంట్కి అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది. అప్డేట్ మీద క్లిక్ చేయగానే
మనకి స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయాలి. ఓకే మీద క్లిక్ చేయగానే ప్రమోషన్ స్టేటస్ చూడండి, డన్ పడిపోతుంది. ఇక్కడ గ్రీన్ ఇంక్లో డన్ పడిపోతుంది. ఈ క్లాస్లో ఈ విద్యార్థికి ప్రమోషన్ అనేది యాక్టివిటీ అనేది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇదే విధంగా ఈ తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్లో ఫైనలైజ్ అని ఉంటుంది. ఎప్పుడైతే ఈ క్లాసులో ఉన్న అందరి విద్యార్థుల ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇక్కడ డన్ అని గ్రీన్ ఇంక్లో పడిపోతుందో అప్పుడు మాత్రమే ఇక్కడ మనం ఫైనలైజ్ అని చేయాలి. ఫైనలైజ్ అని క్లిక్ చేసితే ఆ క్లాస్ యొక్క ప్రమోషన్ యాక్టివిటీ మొత్తం ప్రోగ్రెషన్ యాక్టివిటీ మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా మన పాఠశాలలో ఉన్న అన్ని క్లాసెస్ యొక్క అందరి స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేయాలి. క్లాస్ వైజ్గా ఫైనలైజ్ కూడా చేయాలి. ఫైనలైజ్ చేసిన తర్వాత అంతటితో కంప్లీట్ అయిపోయినట్టు కాదు. వెంటనే మళ్ళీ ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి మళ్ళీ రండి. స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి రండి. ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేయాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది ఫర్ ది అకాడమిక్ ఇయర్ 25-26 అనేది అన్ని తరగతుల ప్రోగ్రెషన్ యాక్టివిటీసు తప్పులు లేకుండా మనం క్లాస్ వైజ్గా ఫైనలైజ్ చేసిన తర్వాత మాత్రమే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఏమన్నా తప్పులు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ మనం కరెక్షన్ బటన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. కరెక్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎప్పుడైతే ఫైనలైజ్ చేసామో ఫైనలైజ్ చేసిన తర్వాత కరెక్షన్ అని ఉంటుంది. కరెక్షన్ బటన్ ద్వారా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. విద్యార్థి యొక్క వివరాలు, స్టడింగ్ ఇన్ ది సేమ్ స్కూలు, తర్వాత లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ అనే ఆప్షన్స్ అనేవి మారటం జరుగుతుంది. అయితే ఇక్కడ అదేవిధంగా ఎప్పుడు వస్తుందంటే ఇది ప్రోగ్రెషన్ యాక్టివిటీ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వస్తుంది కరెక్షన్ ఆప్షన్ అనేది, అప్డేట్ పైన వస్తుంది పైన. అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ క్లాస్ వైజ్గా ఫైనలైజ్ చేయనంత వరకు మనం ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకోవచ్చు, మార్పు చేసుకోవచ్చు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా క్లాస్ వైజ్గా ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనలైజ్ అయిన తర్వాత ప్రోగ్రెషన్ యాక్టివిటీలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేయాలి. ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ మనకి క్లిక్ చేసేటప్పుడు, మనం సబ్మిట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది మనం ఫైనలైజ్ చేయగానే ప్రోగ్రెషన్ మాడ్యూల్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. అంటే విద్యార్థులు మన పాఠశాలలోకి కొత్త విద్యార్థుల్ని తీసుకొచ్చుకోవచ్చు. కరెంట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ ఎనేబుల్ అయిపోతాయి. కరెంట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి అంటే 2026-27కి సంబంధించి ప్రోగ్రెషన్ మాడ్యూల్ వన్స్ కంప్లీట్ అయ్యిందంటే ఇట్ విల్ నాట్ బి రీఓపెన్డ్ డ్యూరింగ్ ది అకాడమిక్ ఇయర్ మొత్తం ఓపెన్ అవ్వదు ఇక. అందుకని క్లాస్ వైజ్గా మనం ప్రోగ్రెషన్ యాక్టివిటీ జాగ్రత్తగా స్టూడెంట్ వైజ్గా కంప్లీట్ చేసి క్లాస్ వైజ్గా ఫైనలైజ్ చేసి ఆ తర్వాత మనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ డిక్లరేషన్ అని ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేయగానే ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఫైనలైజ్డ్ సక్సెస్ఫుల్ లేదా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇంతటితో 25-26 నుండి 2026-27 సంబంధించి ప్రోగ్రెషన్ యాక్టివిటీ లేదా ప్రోగ్రెషన్ మాడ్యూల్ లేదా ప్రమోషన్ మాడ్యూల్ అనేది కంప్లీట్ అవటం జరుగుతుంది. ఇంకేమన్నా డౌట్లో చివరిలో మనకి కటింగ్ పడింది ఇంకొంచెమే. ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.